హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం మార్చ్ 28 నుండి మార్చ్ 30th వరకు టాప్ 10 కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ కంపెనీ రీసెంట్లీ ఆపరేషనలైజ్డ్ ఇండియాస్ ఫస్ట్ పోర్ట్ ఆఫ్ రిఫ్యూజీ సిస్టమ్ టు అసిస్ట్ షిప్స్ ఇన్ డిస్ట్రెస్. ఓడలు ఆపదలో ఉన్నప్పుడు వాటికి ఆశ్రయం కల్పించేలా భారతదేశపు మొట్టమొదటి కాబట్టి ఇంపార్టెంట్ అవుతుందండి ఈ కరెంట్ అఫైర్. సో, భారతదేశపు మొట్టమొదటి పోర్ట్ ఆఫ్ రిఫ్యూజ్ వ్యవస్థను ఇటీవల ఏ సంస్థ అందుబాటులోనికి తెచ్చింది? సో, ఏ సంస్థ అంటే అదానీ పోర్ట్స్ అండ్ సెస్ లిమిటెడ్ అనమాట. సో, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి పోర్ట్ ఆఫ్ రిఫ్యూజీ వ్యవస్థను ప్రారంభించింది. What is the name of the Indian Navy's operation launched in March 2026 to protect energy shipments passing through the Strait of Hormuz? పశ్చిమాసియాలోని స్ట్రైట్ ఆఫ్ హార్మస్ గుండా వెళ్లే ఇంధన రవాణా నౌకలకు రక్షణ కల్పించేందుకు భారత నౌకాదళం మార్చ్ 2026లో ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆపరేషన్ ఊర్జా సురక్ష. సో, భారతదేశం యొక్క ఇంధన భద్రతను కాపాడడమే లక్ష్యంగా చేసుకొని ఎవరు అంటే భారత నౌకాదళం ఈ మార్చ్‌లోనే అన్నమాట. మార్చ్ మంత్‌లో ఏ ఆపరేషన్‌ని ప్రారంభించింది? ఆపరేషన్ ఊర్జా. A new butterfly species discovered in the semi-evergreen forest of Arunachal Pradesh has been named Euthalia jubin gargi. To which genus does this species belong? అరుణాచల్ ప్రదేశ్‌లోని సెమీ ఎవర్‌గ్రీన్ అడవులలో కనుగొనబడిన కొత్త సీతాకోకచిలుక జాతికి యుథాలియా జుబిన్ గార్గి అని పేరు పెట్టారు. అయితే ఈ జాతి ఏ ప్రజాతికి సంబంధించింది? సో, స్పీసీస్ ఇన్ న్యూస్‌లో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతోంది. ఏ జాతికి సంబంధించినవి అంటే యుథాలియా అనమాట. ఎక్కడ కనుగొన్నారు? అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో, అరుణాచల్ ప్రదేశ్‌లోని దట్టమైన అడవులలో శాస్త్రవేత్తలు ఒక కొత్త రకమైనటువంటి సీతాకోకలను గుర్తించి దానికి ఏం పేరు పెట్టారండి? యుథాలియా జుబిన్ గార్గి అని పేరు పెట్టారు. Between which two stations in Haryana will India's first hydrogen powered train operate following its successful oscillation trials? విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి కాబట్టి ఇంపార్టెంట్ ఇది. మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానాలోని ఏ 2 స్టేషన్ల మధ్య నడవనుంది? ఏ 2 స్టేషన్ల మధ్య అంటే జింద్ మరియు సోనిపట్ అన్నమాట. సో, భారత రైల్వే శాఖ మంత్రి ఎవరు? అశ్విన్ వైష్ణవ్ గారు వెల్లడించిన ఆయన ప్రకారం భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును విజయవంతంగా ఆసిలేషన్ ట్రయల్స్ అనేటువంటిది పూర్తి చేసుకుంది. దీన్ని ఎక్కడ నిర్మించారు అంటే చెన్నై అన్నమాట. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందించినటువంటి ఈ 10 కోచ్ రైలు హర్యానాలోని జింద్ మరియు సోవియట్ మధ్య నడవనుంది. What is the name of the pioneering project initiated by the Indian Air Force in March 2026 to develop India's first helicopter launched unmanned aerial system? హెలికాప్టర్ నుండి ప్రయోగించగల భారతదేశపు మొట్టమొదటి మానవరహిత విమాన సంస్థ యుఏఎస్‌ను అభివృద్ధి చేసేందుకు భారత వైమానిక దళం మార్చ్ 2026లో చేపట్టిన వినూత్న ప్రాజెక్ట్ పేరు ఏంటి? ప్రాజెక్ట్ పేరేంటి అంటే ప్రాజెక్ట్ వాయుబాన్. చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి. ఏ దళం ప్రారంభించింది అంటే భారతదేశం యొక్క వైమానిక దళం అనేటువంటిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. మొట్టమొదటి హెలికాప్టర్ లాంచ్డ్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దాని పేరేంటి? ప్రాజెక్ట్ వాయుబాన్. Which satellite jointly developed by NASA and the French Space Agency recently created a new map of the ocean floor by measuring the fine differences in water surface elevation? నీటి ఉపరితల ఎత్తులో వచ్చే స్వల్ప మార్పులను కొలవడం ద్వారా సముద్రపు అడుగు భాగం యొక్క కొత్త మ్యాప్‌ను రూపొందించిన ఎవరు? ఈ సంస్థ అంటే నాసా.
నాసా మరియు ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి శాటిలైట్ ఏది? ఏ శాటిలైట్ దాని పేరు ఏంటి అంటే స్వాట్. స్వాట్ అంటే సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ శాటిలైట్ అనేటువంటిది ఏ సంస్థలు అంటే నాసా మరియు ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థలు ప్రారంభించినటువంటి సంయుక్త ప్రాజెక్ట్. మెయిన్‌గా దీని ఉద్దేశ్యం ఏంటి అంటే భూమిపై ఉన్నటువంటి నీటి వనరులు కాలక్రమేణా ఎలా మారుతున్నాయో అత్యంత ఖచ్చితంగా పర్యవేక్షించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో, ఈ శాటిలైట్ అన్నమాట. శాటిలైట్ పేరు ఏంటంటే స్వాట్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. Which endangered raptor, known for being the only eagle nest primarily on the ground, has recently identified Western Rajasthan as its significant winter stronghold. ప్రధానంగా భూమిపై గూడు కట్టుకునే ఏకైక గ్రద్దగా పేరుగాంచి ఇటీవల పశ్చిమ రాజస్థాను తన ప్రధాన శీతాకాల నివాసంగా మార్చుకున్న అంతరించిపోతున్నటువంటి పక్షి ఇది. సో, మీకు పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానండి. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని పేరు ఏంటి అంటే స్టెఫే ఈగల్. దీని పేరేంటి? స్టెఫే ఈగల్ అనమాట. ఈ స్టెఫీ ఈగల్ అనేటువంటిది ఒక వేట పక్షి. యాక్చువల్‌గా శీతాకాలంలో ఇది పశ్చిమ రాజస్థాన్ తమ ప్రధాన నివాసంగా మార్చుకుంటున్నాయని ఇటీవల గుర్తించడం జరిగింది. ఇది ఐయూసీఎన్‌లో ఏ లిస్ట్‌లో, ఏ కేటగిరీలో నమోదై ఉన్నాయి అంటే ఎండేంజర్డ్‌లో వర్గీకరించబడి ఉన్నాయి. అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించబడింది. Which long-range maritime patrol aircraft manufacturing by Boeing was recently in the news after the Ministry of Defense signed a contract for its depot-level inspection to maintain the Indian Navy's surveillance capabilities. భారత నౌకాదళ నిఘా సామర్థ్యాలను పటిష్టం చేసేందుకు డిపో లెవెల్ ఇన్స్పెక్షన్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇటీవల వార్తల్లో నిలిచిన బోయింగ్ సంస్థ ఏ సంస్థ? బోయింగ్ సంస్థ తయారు చేసిన సుదూర సముద్ర గస్తీ విమానం అండి ఇది. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక రకమైనటువంటి సముద్ర గస్తీ విమానం. దీని పేరు ఏంటి? సో, ఈ గస్తీ విమానం పేరు ఏంటి అంటే P-81 పోసిడాన్ అనమాట. సో, భారత నౌకాదళానికి చెందినటువంటి ఈ P-81 పోసిడాన్ అనేటువంటిది విమానాల యొక్క నిర్వహణ మరియు డిపో లెవెల్ ఇన్స్పెక్షన్ కోసం ఏ మంత్రిత్వ శాఖ? రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుందనమాట. అయితే ఈ P-81ను ఎవరు తయారు చేశారు అంటే అమెరికాకు చెందినటువంటి బోయింగ్ సంస్థ. సో, ఇది ఏ విమానాల స్థానంలో బాధ్యతలను చేపట్టనుంది అంటే పాతబడిపోయినటువంటి లెవ్ అంటే TU-142 విమాన స్థానంలో నిఘా బాధ్యతలను చేపట్టనుంది. Recently, scientists from the Wildlife Institute of India documented 2 rare species of which type of snakes known for their characteristic keeled scales in Mizoram and Arunachal Pradesh. మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లో కీల్డ్ అంటే గరుకుగా ఉండే పులుసులకు పేరుగాంచిన ఏ రకానికి చెందిన 2 అరుదైన పాము జాతులను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే కీల్డ్ బ్యాక్ స్నేక్ అనమాట. ఏ సంస్థ అండి? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఎప్పుడు మార్చ్ 2026లో భారతదేశంలో మొదటిసారిగా 2 అరుదైన పాము జాతులను గుర్తించారు. ఒకటేమో మిజోరాంలో అనమాట. మిజోరాంలోని నింగ్రిపుయు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపించింది ఇది. దీని పేరు ఏంటి అంటే రఖైన్ కీల్‌బ్యాక్ మరియు ఇంకొకటి ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్‌లోని నమ్దఫా, కమ్లాంగ్ ప్రాంతాల్లో గుర్తించారు. దీని పేరు ఏంటి అంటే కచిస్ హిల్స్ కీల్‌బ్యాక్. Which country recently introduced the world's first high-speed freight bullet train capable of transporting 17.4 tons of cargo at speeds of 275 kilometers per hour? గంటకు 278 కిలోమీటర్ల వేగంతో 17.4 టన్నుల సరుకును రవాణా చేయగల ప్రపంచంలోనే మొట్టమొదటి హై స్పీడ్ ఫ్లైట్ బుల్లెట్ రైలును ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టింది?
ఇది ప్రపంచంలో మొట్టమొదటి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఏ దేశం ప్రవేశపెట్టింది అంటే జపాన్ అనమాట. సో, ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అభివృద్ధి చేసినటువంటి ఈ ట్రైన్ అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్. సో, జపాన్ ప్రభుత్వం ప్రారంభించింది. జపాన్ దేశం అనేటువంటిది ప్రారంభించింది. ఇవి అండి ఈ రోజుటికి సంబంధించిన అంటే 28 మార్చ్ నుండి 30థ్ మార్చ్‌కి సంబంధించినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్. సో, పీడీఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.